రామలక్ష్మి చేతిలో ఉన్న తామ్ర పత్రాలను లాక్కొని వాసుదేవ్ రివాల్వర్ తీసుకొని షూట్ చేయబోతూ ఉంటే, అన్న చాలా అందంగా ఉంది, నీ చేతులకి మట్టి అంటడం ఎందుకన్నా, నేను చూసుకుంటానని ఒక రౌడీ చెప్పటంతో అలాగేనని వాసుదేవ్ రౌడీలతో అక్కడి నుంచి వెళ్ళిపోగానే అతడు రామపై బలాత్కారం చేయబోతూ ఉంటే రామలక్ష్మి వాడిని తోసేయటంతో వాడి చేతిలో ఉన్న రివాల్వర్ కింద పడిపోతుంది. ఇక రివాల్వర్ తీసుకొని వాడి చేతిని షూట్ చేసేసి, ఆడవాళ్ళని తక్కువ అంచనా వేస్తావా, చీప్గా చూస్తావా, ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఇక శౌర్యకి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. చూడు రామా, నువ్వు ఒంటరిగా పోరాడిన అవసరం లేదు, నీకు నేను తోడుగా ఉన్నాను అని శౌర్య ధైర్యం చెప్తాడు. తర్వాత ఇంకా ఆవులో దూరిన చలపతి గౌరీని అక్కడి నుంచి పంపించేయకుండా ఇండ్లంతా తిప్పాలని ఆద్య శ్రీను పట్టుపడతారు. ఈ లోపల వెంకట్రావు నన్ను చలపతి పొడి చేశాడంటూ రక్తపు మడుగులో కింద పడిపోయి చనిపోయినట్లు నటిస్తూ ఉంటాడు. అదేంటి, నేను ఇక్కడే ఆవులో దూరి ఉంటే వీడు నేను చంపానని చివరి మాటలు చెప్పేసి ఇలా ప్రాణాలు వదిలేశాడు, అసలు వీడిని చంపింది ఎవరు అని ఆవులో దూరిన చలపతి గౌరీ కంగారు పడుతూ ఉంటారు. మా నాన్న చంపటం ఏంటి, ఎవరిని చూసి ఈయన ఎవరనుకున్నారో, మా నాన్న ఎప్పుడో చనిపోయారు అని చారు, పార్వతి, అలివేలు ఎంత చెప్తున్నా కూడా లేదు. చివరి మాటలు విన్నారు కదా, పోలీసులకి ఫోన్ చేయాల్సిందే, చలపతి చంపేశాడంట, చనిపోతున్నప్పుడు ఎవరైనా అబద్ధాలు చెప్తారా అని ఆద్య, అవును మా నాన్న ఒక్కసారి చూస్తే చాలా బాగా గుర్తు పెట్టుకుంటాడు అని శ్రీను పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఏమండి, ఏంటి అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయారా అని పద్మ ఏడుస్తూ ఉంటుంది. ఇక పోలీసులు అక్కడికి వచ్చి ఇదేదో హత్యలా అనిపిస్తోంది, ఎవరు చంపింది అని నిలదీస్తూ ఉంటే, అదిగో వాళ్ళ నాన్నే, చారు వాళ్ళ నాన్న చలపతి అని ఆద్య చెప్తూ ఉంటుంది. అయోధ్యలంక ఆడపడుచులందరికీ కూడా ముగ్గుల పోటీలు పెడుతున్నాము. ఈ పోటీలో గెలిచిన వాళ్ళకి కళ్యాణ మండపాలకి గెలిచిన వాళ్ళ పేర్లు పెట్టడం జరుగుతుంది అని పోటీలని మొదలు పెడతారు. ఇదే రామలక్ష్మిని చంపటానికి సరైన సమయం. ఇదిగో రామలక్ష్మి వేసే కలర్స్లో నేను ఈ కెమికల్ కలుపుతాను. ఈ కెమికల్ కలపటం వల్ల ఘాటు వచ్చేసి పొగ వచ్చేసి రామలక్ష్మికి కళ్ళు కనపడకుండా అయిపోతాయి. అప్పుడు మన వాళ్ళు వచ్చి రామలక్ష్మిని దూరంగా తీసుకువెళ్ళి ప్రాణాలు తీసేస్తారు అని అస్మిత కెమికల్ కలిపిన పోటీలని ఆద్య రామలక్ష్మి రంగుల్లో కలిపి పడేస్తుంది. అయితే ఆద్య రామలక్ష్మి ముగ్గు వేస్తూ ఉంటే పక్కనే ఉన్న చారు, పార్వతి, పద్మ వాళ్ళ రంగులకి బదులుగా వీళ్ళ రంగుల్ని మార్చుకుంటారు. అదేంటి వీళ్ళు ఇలా రంగుల్ని మార్చేశారు అని అస్మిత కంగారు పడుతూ ఉంటుంది. ఆద్య రామలక్ష్మి మాత్రం సూపర్గా ముగ్గు వేస్తూ ఉంటారు. అయితే పార్వతి, పద్మకి అస్మిత కలిపిన కెమికల్ ఎఫెక్ట్ వలన ఆ కలర్స్లో నుంచి కొంచెం కొంచెం ఘాటు పొగ బయటికి వచ్చి వాళ్ళకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. దాంతో అస్మిత ఏంటి ఇలా జరుగుతోందని టెన్షన్ పడుతూ ఉంటుంది.